కేజీ బోన్లెస్ అన్న. చికెన్ పచ్చడికే మామూలుగా నమస్తే బాబాయ్. చేశారు చేశారు. మంచిగా ఉంది. నాకు 7,000 నెల షాపు, మళ్ళీ 10 బెడ్రూమ్ నాకు అన్న. సైజ్ ఏం చెప్పలేదు కదా అన్న? ఏం చెప్పలేదు అన్న. మీటర్ సైజ్ పట్టుకో. ఇంకోటి వేడి ఇప్పుడు సెక్యూరిటీ ఇప్పుడు 4 ఎక్కువ వస్తుంది. మీరిద్దరు ఒకే దగ్గర పని చేశారా? ఏడనా ఏడా? ఓకే, వీళ్ళ బిల్డింగ్ చేసింది అయినా ఓకే ఓకే. గోల్డ్ షాప్ ఉంది ఆయనకి. వాళ్ళది మళ్ళీ సౌదీలో ఉన్నది, బెంగళూరులో ఉన్నది. రిచ్ నిలబడి మారుతుంది. ఇప్పుడు వాచ్మెన్ లేడు. మన శ్రీలీల ఇట్లా పిలిపిస్తున్నాయా? శ్రీలీల ఇట్లా పిలిపించిందిగా. శ్రీలీల, డి రామానాయుడు, పెద్ద కొడుకు సురేష్ బాబు భార్య వాళ్ళందరూ వచ్చింది. ఏంది ఫంక్షన్ ఏంది? ఇందులో ఏదో షాప్ ఓపెనింగ్. పైసలు గట్టిగానే ఉంటుంది. గోల్డ్ ఉంటుంది తక్కువ ఒకటే కిలో బొమ్మలే. అంత రిచ్ అయితేనే కదా వాళ్ళు వచ్చేది. గట్టిగా ఆలోచిస్తుంది. వాళ్ళకి ఆదాయం అక్కడనే వచ్చేది కదనా? సార్ పాపం కొంచెం నిమ్మగా నాకేం చెప్తాది మాట్లాడు. అంటే మేడమే పైకి తీసుకొచ్చింది వ్యాపారాన్ని. మేడం వల్ల వాళ్ళ అవ్వాలి పెడతాను. నాతో ఇంకా వాచ్మెన్ లేదు కదా, వాళ్ళతో 3-4 కిలోలు ఇక్కడ డ్రైవర్ చేసి డ్రైవర్ పట్టుకున్నాయి కదా. అన్న ఇదేనా కేజీ 40 గ్రాములు. ఓకే బాబా ఎంత ఇచ్చింది? నమస్తే రత్నం సీట్. నేను ఆయన ఊరెళ్ళి వారమయ్యారా? ఆడ ఉంది దాన్ని వెనక. నమస్తే యాదవ్ గారు. ఎన్ని షాపులు వచ్చినా రెగ్యులర్ షాప్ తెలుసా? రెగ్యులర్ షాప్ తెలుసా? రాదు. అంతా యాదవ్ షీట్.
ఠాగూర్పూర్ వెళ్ళిందా ఏదో ఫంక్షన్ ఉన్నట్టు. కానీ మనవాడు ముదరే మంచి, కానీ గట్టిగా అన్ని సమస్యలు మనవాడికే ఉంటాయి బాబు. తట్టుకున్నవాడికే బాధలు, భరించేవాడికే బాధలు. అది తెగించిన వాడికి ఏముండదు. తిట్టలేమని ఏమీ లేకపోతే ఎవ్వరు మన దగ్గరికి రారు. ఏదన్నా ఉన్నదనుకో డబ్బు అంతా మనకు చుట్టాలి. ఇంకా చుట్టాలు బాధలన్నీ మన దగ్గరికి వస్తాయి. ఇంకా ఏమంటావు యాదవ్? ప్రపంచంలో ఎట్లా పైసలు లేకుండా బతుకుతేనే ప్రశాంతంగా ఉంటాం. ఎంత ఉండాలో అంతే ఉండాలి. లెక్స్ వింగ్స్ ఒక 200 రూపాయలు తెస్తే నీ పీసులు ఈరోజు కరుడు కట్టిన పీసులు మాదిరి ఉన్నాయి. యాదవ్, ప్రకృతి నీకు సాగించింది. ఎంత చాలు 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 కందరకాయ చాలు 210 వేసే. మొన్న మీ నాన్నగారు వచ్చింది రంగు వేసుకొని వచ్చిన గుర్తే ఇవ్వట్లే. కుర్రోడు మాత్రం చెప్పాడు. ఏడుంటున్నారు కదా ఇప్పుడు? భారత్ దగ్గరేనా? అంటే అపార్ట్మెంట్ ఉంది అదేనా? ఇది మూర్తి ఇంట్లో ఇప్పుడు దర్గా దిగగానే ఫస్ట్ బిల్డింగ్ ఉందా? దర్గా ఏడుంది? బర్లున్నాయా? అరే ఓకే 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 ఓకే. అది కట్టింది మేమే అప్పుడు. అవునా? 2002లో దాంట్లో పెంట్ హౌస్. డెవలప్మెంట్ సైట్ చూద్దాం, చెప్తా ఎవరంటే చెప్తా. ఎన్న ఫ్లోర్ యాదవ్ మీది? పెద్ద కట్టుకుని అప్పుడు చిన్నప్పుడు మారాలి, కూడా సరిపోతలేదు. ఎన్నో డబుల్ బెడ్రూమా త్రిబుల్? ట్రిపులే కానీ పెళ్ళి అయితే మళ్ళా అక్కుంది సరిపోతుంది. అందుకోసమే మారుదామని ఏమన్నా ఏరియాలోకి ఇల్లు చూపిస్తే ఇల్లే చేసుకున్నాను. డెవలప్మెంట్ చేసుకొని దాని పైన వేసుకుందామని. ఓకే. ఇంకా పెద్దగా ఒకటేసారి అంతే సెటిల్ అయితే కనక వేస్తా.